హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. సో యాక్చువల్గా నేను లేవకముందుకి అత్తమ్మ ఊడవడము, ముగ్గేయడము ఇవన్నీ జరిగింది. తను ఏంటంటే 5 o'clockకే లేచి అన్ని పనులు చేస్తుంది బయట. సో నేను నిమ్మలంగా లేచిన. ఇంకా మా పిల్లలేమో లేవలేదు, పడుకున్నారు. కనిపిస్తుంది. అత్తమ్మ ఏంటి అంటే పూరి పిండి అయితే కలుపుతుంది. కలిపితే ఏంటి అంటే మనకు ఇంత మంచిగా నానితే అంత మంచిగా వస్తాయని చెప్పేసి ముందే కలిపి పెట్టేస్తామని చెప్పేసి కలిపి పెట్టేసింది. తర్వాత ఇంకా మటన్ కూడా వచ్చేసింది. అది కూడా పొయ్యి మీద వేసినాము, ఉడుకుతుంది కూడా. సో కొత్తిమీర కట్ చేసినాము, పుదీనా అన్నీ రెడీ చేసి పెట్టినాము. సో పూరీస్ ఏంటి అంటే ప్లఫీగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి అని చెప్పేసి ముందుగా అలా కలిపి పెట్టింది. చూడండి. తర్వాత ఏంటి అంటే ఇవన్నీ పనులు అయిపోయాక మేము బయటికి వెళ్ళాము. పనులు చేసుకొని బయటికి వెళ్ళేసరికి దుర్గమాత వచ్చింది. ఊరేగింపు చేస్తున్నారు. ఊరేగింపు ఎందుకు అంటే నిమజ్జనం చేసే ముందు ఊరేగింపు చేస్తారు కదా. సో ఊర్లో మొత్తం తిరిగిన తర్వాత చెరులో వేస్తారంట. సో ఈ అమ్మవారి విగ్రహము దగ్గర నుంచి చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా అట్రాక్టివ్గా అనిపించింది కదా. మీరే చెప్పండి. మధ్యాహ్నం అయితే అక్క వాళ్ళ బాయ్ దగ్గరికి వెళ్ళినాము. కొంచెం టైంపాస్ అవుతుంది పిల్లలకి అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. సో జామకాయలు ఉంటే జామకాయలు తెంపిస్తున్నాడు వాళ్ళిద్దరికి. చాలా స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి, బట్ ఎక్కువ లేవు. సో ఇలా కొద్దిసేపు టైంపాస్ బాయ్ దగ్గర టైం స్పెండ్ చేసి సుద్దాల వాగు దగ్గరికి వెళ్ళి వాగు చూసి ఇంటికి వచ్చాము. ఎడుకోతుర్రు మెల్లగా పడతా. నెక్స్ట్ వచ్చేసి సుద్దాల వాగు దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం అనమాట ఆగి చూడ్డము వాగు ఫ్లోటింగ్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది అని చెప్పేసి. రోడ్డు పై నుంచి వెళ్తూ ఉంటాం మామూలుగా. సో చూద్దాం టైంపాస్ అని చెప్పేసి వెళ్ళాము. అండ్ అక్కడ ఎవరో పార్టీ చేసుకుంటున్నారు, వాళ్ళని కూడా జూమ్ చేసాము. టైంపాస్ కదా, ఏదో అలా కామెడీ కోసం అంతే జస్ట్. సో వాళ్ళని ఏది టార్గెట్ చేయాలని అయితే కాదు, బట్ ఏంటో అలా జస్ట్ టైంపాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వాగు ఫ్లోటింగ్ అయితే బాగుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, చాలా బాగుంది. పిల్లలు ఇంట్రెస్టింగ్గా చూశారు కొద్దిసేపు. సుద్దాల వాగు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే మాకు మంచిగా పాలపిట్ట కనబడ్డది. సో దసరా రోజు కనిపిస్తే మంచిది అని అంటారు కదా, అక్క ఉండి 1 week ముందు చూస్తే ఇంకా మంచిదంట అని చెప్తుంది అనమాట. సో వెళ్తూ ఉంటే ఇంకా మాకు అన్ని నల్లేరు చెట్లు కనిపించాయి. సో ఇలా ఉంటాయి అని చూపిద్దామని చెప్పేసి నల్లేరు వేర్లను అయితే చూపిస్తున్నాము. సో ఇవన్నీ నల్లేరు చెట్లు. ఇవి ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తాయి. ఇవి పచ్చడి చేసుకొని తింటారు. చాలా అంటే చాలా, మేము చాలాసార్లు చేసినాము. అండ్ వీడియో కావాలి అంటే నా ఛానల్లో కూడా ఉంటుంది, ఆ పచ్చడి ఎలా చేస్తాము ఏంటి అనేది. సో ఇలా ఉంటాయని చూపిద్దామని చెప్పేసి మేమైతే చిన్నగా అట్లా వీడియో తీసాము. అన్ని చెట్ల మీద మొత్తం అవే ఉన్నాయి. ఇంకా మాకు బాగుంది, ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీసాము. ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి చీకటి అయింది. చీకటి అయిన తర్వాత ఇక దసరా దగ్గరికి వెళ్ళాము. చీకటి అయింది, బట్ అక్కడ ఏమి కనిపించలేదు చీకట్లో. కానీ తీద్దాము, ఉంచామని క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి తీసాము. హాయ్ చెప్పు, యూట్యూబ్లో కనిపిస్తావు అంతే. ఈ లైటింగ్స్ లేక ఏం కనబడట్లేదు. అయితే ఇంకా ఏం కనబడతలేదు.
దసరా హ్యాపీ దసరా మమ్మీ కాలువకు నాన్న అను హ్యాపీ దసరా అగ్గి హ్యాపీ దసరా అమ్మ నిలవాడు మమ్మీకి నిలవాడు అటు పక్క నిలవాడు హ్యాపీ దసరా హ్యాపీ దసరా చక్క ఇద్దరు నిలవాడు అన్నయ్య నువ్వు పెట్టుకోరు అన్నయ్య పెట్టినా అన్నయ్య పెట్టు అన్నకు పెట్టు కానీ అందుకున్నాడు ఇటు హ్యాపీ దసరా మంచిగా చేయలు పట్టుకోరు నేను చేయలు మంచిగా నిలబడ్డారు చేయలు పట్టుకోరు ఇద్దరు అగ్గి హ్యాపీ దసరా అనవా సో చూసారు కదా మా ఈ దసరా బ్లాగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే నా హస్బెండ్ పిల్లలు అందరం మేము ఒక దగ్గరే ఉన్నాం కదా, అందుకని చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము దసరా రోజు కూడా. సో బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇంకోటి ఏంటి అంటే పండగలు ఏదన్నారు కదా అంటే చిన్నపిల్లలకి అంత తప్పే ఉండదు కదా, ఎవరో పెట్టారు బయట, సో అందుకే పెట్టాము.